వెల్కమ్ టు అలీనా షీప్ అండ్ గుడ్ ఫార్మ్. ఈరోజు ఈ వీడియోలో ఈ గొర్రె పొదుగు చూడండి, మొత్తం గడ్డలాగా అయిపోయిందండి. ఇది దేనివలన అయిందంటే వ్యాక్సిన్ సరిగా ఇవ్వకపోవడం అండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు అటు ఇటు తగిలినప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యి ఈ విధంగా గడ్డ అనేది అవుతుంది చూడండి. మనం స్కిన్ వ్యాక్సిన్ పీపీఆర్ ఇచ్చినాం అన్నమాట. అప్పుడు అన్నిటికు ఆ టైంలో దీనికి సరిగా పని చేయలేదు. మేము కూడా ఒక నెల దగ్గర సరిగా చూసుకోలేదన్నమాట. ఆ తర్వాత చూస్తే ఏదో గడ్డ అయింది, నొప్పికి ఎంత తిన్నా మంచిగా అయితే లేదు పోతన్నప్పుడు చూసినాము. ఆ తర్వాత ఏదో కనిపిస్తే చూడండి ఈ గడ్డలో ఎంత సెప్టిక్ ఉందో చూడండి. మొత్తం రక్తం అనేది ఏం తిన్నా అక్కడ పోయి నీళ్ళలాగా తయారైపోతుంది. దీనికి ఏమంటారో తెలుగులో ఐడియా లేదు, కానీ హిందీలో వచ్చేసి పీప్ అంటారండి దీన్ని. ఈ విధంగా అయ్యింది. దాదాపుగా ఒక 1/2 లీటర్ మీదే లేని చూడండి, అంత పెద్ద గడ్డ అయింది. ఇది మనం ఎందుకు చూసుకోలేదంటే సమ్టైమ్స్ ఏమవుతుందంటే మంచిగానే ఉంది కాబట్టి ఇవి లోపలే ఉంటాయి జీవాలు, జస్ట్ తింటున్నాయి పండుతున్నాయి అట్లా అని చెప్పి మనం సరిగా చూడలేదు. నడక ఉండదన్నమాట ఇవట్లకు, లోపల ఉంటాయి కాబట్టి ఏదైనా బయట పోతే మనం చూడవచ్చు. అది నొప్పికి ఏదైనా కుంటుతుంది, ఏమైనా కాలు సరిగా పెడతారు అంటే చూసి చెప్పొచ్చు. ఆ తర్వాత దీనికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏం ట్రీట్మెంట్ చేసినామంటే ఫస్ట్ మొత్తం నీళ్ళు అనేది తీసేసినామండి. కొద్దిగా కోసేసి నీళ్ళు అనేది మొత్తం తీసేసి యాంటీబయాటిక్స్ వేసినామండి. ఏది డోజోసెఫ్ యాంటీబయాటిక్ డోజోసెఫ్, మీకు ఫోటో పెడతాను. అది మన మెన్లాక్స్ నొప్పిలకు. ఇంకోటి వచ్చేసి మనం పెన్సిలిన్ కూడా ఇచ్చినామండి. పెన్సిలిన్ ఒక 3 days ఇచ్చాము. ఈ 3 అనేది వాడామండి. వాడిన తర్వాత ఒక 4 to 5 daysలో మంచిగా అది గడ్డ అనేది మళ్ళీ కాలేదు, మెల్లమెల్లంగా రికవర్ అనేది అయిపోయింది పిల్ల. ఆ తర్వాత ఆడడం మీరు చూశారు కదా, అది ఆడటం మొదలుపెట్టింది అన్నమాట. కొన్నిసార్లు మనం వేసే ఇంజెక్షన్స్ అయినా కానీ వ్యాక్సిన్ అయినా కానీ దాంతో కూడా ఈ విధంగా ఇష్యూస్ వస్తాయండి. వ్యాక్సిన్ అనేది సరిగా స్కిన్లో వెళ్ళకపోవడం, ఈ కారణాలతో మనకు ఇవి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.